హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాడ్లీ ఇన్ లవ్ పార్ట్ 323. దక్ష ఏడుస్తూ ఏడుపు మొహం వేసుకుని పైకి రాగానే ఏమైంది అని రేఖ అడగడంతో మీరంతా చూస్తూనే ఉన్నారు కదా, ఏమీ తెలియనట్టు అడుగుతావేంటి అంది. చిచి, నాకు అలాంటి అలవాట్లేవమ్మా. నువ్వు రాత్రి లేచి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావో అర్థం కాక లేచొచ్చాను. సార్ కనపడగానే లోపలికొచ్చేసాను. ఎంతసేపటికి రాకపోగా సార్ అరుపులు వినిపించేసరికి కంగారు పడి వచ్చాను. అప్పుడే సార్ కోపంగా వెళ్ళిపోవడం, నువ్వు బ్రతిమాలడం చూశాను. అందుకే పిలిచాను అని అంది. దక్ష మూతి ముడుచుకొని బెడ్ మీద పద్మాసనం వేసుకుని కూర్చుని నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆంటీ అనగానే, ఏం చేస్తావు, ఇప్పటికే లేట్ అయింది కాబట్టి నిద్రపో. సార్ అలా అంటారే గాని నిన్ను చూడకుండా ఆయన ఉండలేరు అంది. ఒకవేళ ఉండగలిగితే సంవత్సరం నన్ను వెతక్కుండా ఉన్నారు కదా అనగానే, అప్పుడు నువ్వే వదిలేసి వెళ్ళిపోయావు కదా అంది. ఇప్పుడు కూడా నేనే రావద్దన్నాను కదా అనగానే రేఖ తల పట్టుకొని, ఏమైనా చేసుకోండి, నేను మా ఆయన మాత్రం మా పెళ్ళైన కొత్తలో ఇలా లేమమ్మా. ఒకరి మాటకి ఒకరం వాల్యూ ఇచ్చుకునేవాళ్ళం అనగానే దక్ష అదోలా చూసి, అంటే నా మాటకి ఆయన, ఆయన మాటకి నేను వాల్యూ ఇవ్వడం లేదని కదా మీ ఉద్దేశం అని అంది. అంతే కదా మరి, సార్ చెప్పిన మాట ఎప్పుడు నువ్వు వినవు. నువ్వు చెప్పింది కాదు, ఇంకెవరు చెప్పినా వినిపించుకునే అలవాటు సార్కి లేదు చిన్నప్పటి నుంచి అని రేఖ వెటకారంగా అనగానే, ఆహా, ఇదే మాట మీ సార్ ముందంటావా ఆంటీ అని దక్ష సాగదీస్తూ ఉండేసరికి కోపంగా చూసింది రేఖ. దాంతో దక్ష గట్టిగా నవ్వింది. చాలే నవ్వింది, మళ్ళీ లేట్ అయిందనుకో, మొన్నట్లాగా 10కే లేస్తావు అని చెప్పి రేఖ నిద్రపోవడంతో ఇక దక్ష కూడా ఆవలిస్తూ నెమ్మదిగా కర్ణ గురించి ఆలోచిస్తూ తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. ఉదయాన్నే నిద్రలేచి అకాడమీకి వెళ్లేటప్పుడు ఫోన్ చేస్తాడేమో అని అనుకుంది. అతను ఫోన్ గాని మెసేజ్ గాని చేయకపోవడంతో ఆలోచిస్తూ ఉంటే, ఏంటాలోచిస్తున్నావు, పాచిమొహం కడుక్కుని స్నానం చెయ్యి, కాఫీ టిఫిన్ తీసుకొస్తాను అంది. ఆంటీ, నేను నాకు సెక్యూరిటీగా పెట్టడమేమో గాని మా ఫ్యామిలీతో కలిసి భోజనం చేసే ఛాన్స్ లేకుండా చేస్తున్నారు. ఇక్కడ కూడా అన్ని రూమ్కి తీసుకురావడం అవసరమా? నేను కిందకొస్తాను అనగానే, ఏదో ఒకటి, ముందైతే నువ్వు ఫ్రెష్ అవ్వాలి కదా అని చెప్పింది రేఖ. దాంతో దక్ష పళ్ళు తోముకుని స్నానం చేసి జడ వేసుకుని కిందికొచ్చాక ప్రవీణ్, నవీన్ అప్పుడే ఆఫీస్కి రెడీ అయ్యి ఎదురవడంతో, ఆఫీస్కి వెళ్తున్నారా అన్నయ్య అని దక్ష అడగడంతో, లేదమ్మా, కర్రా బిళ్ళ ఆడ్డానికి వెళ్తున్నారని సౌజన్య వెటకారంగా చెప్పేసరికి దక్ష, ప్రవీణ్, నవీన్ ముగ్గురు కోపంగా చూడడంతో, ఎందుకలా చూస్తున్నారు, నేను మీకే కదా సపోర్ట్ చేసింది అంది. అందులో మాకు సపోర్ట్ చేసింది ఏమీ లేదు, మా చెల్లెల్ని వెక్కిరిస్తున్నావంతే అని ప్రవీణ్ అనగానే, ఒక్క మాట కూడా అననివ్వరు. ఇది వరకే బాగుండేది అని కోపంగా అనుకుంటూ ఉంటే, నీ ప్రాబ్లం ఏంటోదినా, మా చెల్లెలు మా ఇంటికి రావడానికి ఇష్టం లేదా అని నవీన్ అడిగాడు. సౌజన్య షాక్ అయ్యి, అలా నేనెప్పుడన్నాను అని అంది తడబడుతూ. నువ్వు అనాల్సిన అవసరం లేదు, నువ్వు మాట్లాడుతున్న మాటల్లోనే అది అర్థమవుతోంది. నోరు మూసుకొని నీ పని చూసుకో అని ప్రవీణ్ చెప్పి నవీన్తో కలిసి బయటికి రాగానే దక్ష సౌజన్య వైపు చూసి, ఎందుకో దినా ఉదయం ఉదయం తిట్టించుకుంటావు, అయినా నేను ప్రశ్న అడిగింది మా అన్నయ్య వాళ్ళని, సమాధానం కూడా వాళ్లే ఇస్తారు, మధ్యలో నువ్వెందుకు అంత నిష్ఠూరం కురిపిస్తావు అని అడిగేసరికి, మరి బ్యాగులు వేసుకుని ఉదయం 9 గంటలకి ఆఫీస్ కాకపోతే ఇంకెక్కడికి వెళ్తారు, నీ ప్రశ్నలో ఏమైనా అర్థం ఉందా అని అడిగింది. ఒకరోజు సెలవుండొచ్చు, ఇంకేదైనా పని మీద వెళ్ళొచ్చు, అడిగితే తప్పే ఉంది అని నారాయణ అనగానే, ఏం లేదు మావయ్య గారు అని అంది సౌజన్య.
ఏదో ఒకటి అని అందరితో గడ్డి పట్టించుకోకపోతే నీకు హ్యాపీగా ఉండదు కదా వదిన అని రక్ష అనగానే సౌజన్య కోపంగా చూస్తూ గిన్నెలన్నీ వంటగదిలో ఎత్తేస్తూ ఉంటే నెమ్మది అవన్నీ మీ అమ్మగారు వాళ్ళు పెట్టిన గిన్నెలు కాదు మా అమ్మగారు వాళ్ళు పెట్టినవి ఒక్కదానికి సొట్టపడినా నువ్వు మీ పుట్టినిటి నుంచి తీసుకురావాల్సిందే అని ఇందిరా చెప్పడంతో షాక్ అయింది సౌజన్య. ఆ మాటకి సౌజన్య మాత్రమే కాదు దక్ష రక్ష నారాయణ కూడా షాక్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యంగా ఇందిరా వైపు చూస్తుంటే మమ్మీ ఇది నువ్వేనా అని రక్ష అనగానే చాలే ఆపు ఓవర్ యాక్షన్ వెళ్ళి కిచెన్ లో అక్క కోసం ఆపిల్స్ కట్ చేసి పెట్టాను తీసుకొనిరా అలాగే బాబు కోసం ఆపిల్స్ ఉడకబెట్టి కూడా పెట్టాను. ఒక బౌల్లో వేసుకుని స్పూన్ వేసుకుని తీసుకునిరా అని చెప్పడంతో అలాగే అని వంటగదిలోకి వెళ్ళి చెప్పిందిగా మా అమ్మ అవి తన పుట్టింటి నుంచి వచ్చిన సామాన్లంట ఒకటి సొట్టబోయినా నీకు సొట్ట పడుతుంది అని చెప్పి వెళ్ళింది. మీ అందరికీ నేను బాగా చులకనైపోయాను చెప్తా నాకు కూడా ఛాన్స్ రాకపోతుందా అప్పుడు చెప్తా మీ సంగతి అని కోపంగా అనుకుంటూ సౌజన్య తన పనిలో తనుంది. ఆ రోజు సాయంత్రం వరకు ఎదురు చూసిన దక్షకి శాడిస్ట్ బాబు నుంచి ఒక్క మెసేజ్ గాని ఒక కాల్ గాని రాకపోవడంతో అబ్బో అయ్యగారు బాగానే అలిగినట్టున్నారు అని అనుకుంటూ విరాట్ కి ఫోన్ చేసింది. అకాడమీలో ఉన్న విరాట్ ఏంటి పాప రాంగ్ నంబర్ కి ఫోన్ వచ్చినట్టుంది అనగానే లేదులే గాని మీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు అని అడిగింది. వాడేం చేస్తున్నాడో నాకెలా తెలుస్తుందే వాడు అకాడమీలో ఉంటాడు నేను నా అకాడమీలో ఉంటాను అని చెప్పడంతో ఫోన్ చేసి తెలుసుకో బావా అది కూడా నేను చెప్పాలా అంది. ఎందుకు నువ్వే ఫోన్ చేసి తెలుసుకోవచ్చుగా అని అయోమయంగా అడిగి ఓహో మళ్ళీ ఏదో వాగుంటావుగా అని అన్నాడు. నా గురించి నీకున్న క్లారిటీకి నేను చాలా ముచ్చట పడుతున్నాను ఇక డిస్కషన్ ఆపి సార్కి ఫోన్ చే బావా అనగాని అవసరం నీదన్నప్పుడు నువ్వు నన్ను ఎలా అడగాలి అని విరాట్ యాటిట్యూడ్ గా అడిగేసరికి అక్క మొగుడివి కాబట్టి బ్రతికిపోయావు లేకపోతే నాటు దక్ష బయటకొచ్చేది అని కోపంగా అనుకుంటూ ఉంటే చాలే ఇచ్చిన బిల్డప్లు నోరు మూసుకుని రిక్వెస్ట్ చేసుకోమ్మా అన్నాడు. దక్ష కోపంగా పళ్ళు కొరుకుతూ బావగారు ప్లీజ్ మా ఆయనకి ఫోన్ చేసి ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారా అని అడగడంతో ఇంకొంచెం ఇది సరిపోలేదు అన్నాడు. దక్ష కోపంగా ఫోన్లోని కొట్టడానికి పిడికిలు బిగించడంతో ఫోన్లో కొట్టలేవు గాని రిక్వెస్ట్ చేసుకోమ్మా అన్నాడు విరాట్. వామ్మో వామ్మో వీళ్ళకి ఒళ్ళంతా కళ్ళే ఉన్నట్టున్నాయి ఏం ఫ్రెండ్స్ రా స్వామి అని తిట్టుకుంటూ బావా ప్లీజ్ అసలే తొందరగా ఉన్నప్పుడు నువ్వు ఇంకా నా సహనాన్ని పరీక్షించకు దయచేసి ఆయన ఎక్కడున్నాడో ఫోన్ చేసి కనుక్కో అనగానే ఇది బాగుంది ఇది కరెక్ట్ వే ఆఫ్ ప్లీజింగ్ అన్నమాట సరే లైన్ లోనే ఉండు ఏం మాట్లాడకు అనగానే ఓకే ఓకే అని దక్ష సైలెంట్ అయిపోతే వెంటనే కాన్ఫరెన్స్ పెట్టాడు కర్ణకి. ఏంటో చెప్పరా అనగానే దక్ష అతని వాయిస్ వినగానే అలర్ట్ అయిపోవడంతో ఎక్కడున్నావురా అనగానే ఎక్కడుంటాన్రా అకాడమీలో ఉన్నాను అన్నాడు. ఒక్కొక్కసారి అంకుల్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తావు కదా అందుకే అడిగాను అని అనగానే ఏం లేదు ఈరోజు అకాడమీకి వచ్చాను చాలా వర్క్ ఉంది ఇంతకి ఎందుకు ఫోన్ చేసావు మళ్ళీ బాబుకి ఏమైనా సీరియస్ అయిందా అని అడగడంతో విరాట్ ఒక్కసారిగా కంగారు పడితే దక్షకి ఆల్రెడీ ఆ విషయం తెలుసు కాబట్టి ఏం రియాక్ట్ అవ్వలేదు. ఆ ఊరికే ఉట్టిగానే ఫోన్ చేశాను అని అంటూ ఫోన్ కట్ చేసి అర్థమైందిగా వాడు ఎక్కడున్నాడో అని అనగానే సరే బావా అని ఫోన్ కట్ చేయడంతో ఇదేంటి వాడు మాట్లాడిన మాటలు క్లారిటీగా వినలేదా బాబు గురించి ఆయన ఎందుకలా మాట్లాడాడు అని అడగలేదేంటి అని అనుకున్నాడు విరాట్. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.